మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. సో హ్యాపీ రిపబ్లిక్ డే. థాంక్యూ గీత గారు, మీకు కూడా థాంక్యూ రాజు గారు. సో ఈ రోజు ఎవరు ఏం స్పెషల్ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే. సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు నిజామాబాద్ నుంచి. ఓకే. సో కాజు మసాలా చేసి చూపించమని అడుగుతున్నారు. కాజు మసాలా ఇది వరకు కూడా మనం చాలా సార్లు చూపించాం. సో ఈ డిష్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో మనం ఈ రోజు చేసి చూద్దాం. అంటే ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్ లేకపోతే ఏం ఫ్లేవర్ యాడ్ చేస్తారు? కొత్తిమీర. ఓ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే. సో కొత్తిమీర కాజు మసాలా. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కొత్తిమీర కాజు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు మొదలు పెట్టేద్దాం అండి. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మనం ఈ డిష్ కి కనీసం 1 గంట అలా మనం జీడిపప్పు నానబెట్టుకొని పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో అదొకటి పెట్టేసుకుంటే మనం ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ గానే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము పప్పు లాగా వేస్తున్నాం, ఇంకా పేస్ట్ లాగా కూడా వేస్తున్నాం. సో కొంచెం ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది కదా గ్రేవీలో కూడా. yes. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని ఓకే సో ఇది కొంచెం మనకి ఏంటంటే కొంచెం కమ్మకమ్మగా కూడా వస్తుంది గ్రేవీ. ఎందుకంటే ఓన్లీ కాజును ఇంకా కొబ్బరి కదా మనం వాడుతున్నాము. ఎస్ అండి. సో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొత్తిమీర పేస్ట్ అండి. సో కొత్తిమీర కూడా మనకి కొంచెం పేస్ట్ లా చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి కొత్తిమీర కూడా చక్కగా మనం పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోకూడదు మళ్ళీ, ఎందుకంటే అప్పుడు ఇదే ఎక్కువ డామినెంట్ గా తెలుస్తూ ఉంటుంది. ఎస్. సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్. సో ఉట్టి జీడిపప్పు పేస్ట్ అయినా కూడా మనకి కొంచెం టేస్ట్ చాలా బ్లాండ్ గా అయిపోతుంది కదా. సో ఇలాంటిది మనం కొంచెం కొబ్బరి, కొంతమంది పచ్చి కొబ్బరి తీసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్. పచ్చి కొబ్బరి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎస్. సో ఇది కూడా కొద్దిగా వేగాలండి. అండ్ అలాగే ఇందాక మనం యాడ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ ఈ రెండు కూడా బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. సో కలర్ కూడా కొంచెం మనకు ఆ పిస్తా గ్రీన్. యా. సో దీనికి మనం కొంచెం సీజనింగ్ చేసుకున్నాం అండి. ఓకే. సో సరిపడా ఉప్పు, అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు కొంచెం ఆ కలర్ అనేది కూడా లైట్ ఆ గ్రీనిష్ ఉంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, ఓకే, సో ఇప్పుడు జీడిపప్పు పేస్ట్. కాకపోతే పిల్లలకి కర్రీస్ ఇట్లాంటివి బాగా నచ్చుతాయేమో, కమ్మకమ్మగా ఉంటాయి కదా, రైస్ లో పెట్టడానికి వాళ్ళకి ఇట్లాంటివి బాగుంటాయి. సో దీంతో పాటుగా సో జీడిపప్పు అండి, నానబెట్టిన జీడిపప్పు. ఓకే. ఏదో కోఫ్తా కర్రీకి మనము గ్రేవీ రెడీ చేసుకుంటాం కదా. ఎస్. సో ఇప్పుడు దీంట్లో పెరుగు. సో మరి ఇది అంటే కొంచెం కర్రీ కమ్మగా ఉంటుంది కదా, పెరుగు ఎలాంటివి తీసుకోవాలి మనము? పుల్లగానే ఉండాలి. మనం ఎప్పుడైనా డిష్లో యూజ్ చేసేప్పుడు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా. సో వేయించడం కన్నా కొంచెం ఇలా నానబెట్టేసి వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. సో పెరుగు ఎలాగో వేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం అది లూజ్ అయింది. అవునండి. సో కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడం. యాక్చువల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. అంటే వెజిటబుల్స్ మసాలా అయితే మనకి కొంచెం ఆ వెజిటబుల్స్
ఉడికించుకోవడం ఏదైనా కొంచెం టైం పడుతుంది. సో ఇది జీడిపప్పు జస్ట్ నానబెట్టేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా టైం ఎక్కువ ఏం పట్టదండి. ఓకే రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి కొత్తిమీర కాజు మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర కాజు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగాక ఎండు కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర కాజు మసాలా రెడీ.